కేంద్రంలోని బీజేపీ తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికల నాటికి తమతో కలిసి వస్తుందన్న ఆశలో వైసీపీ ఉంది. ఈ విషయం తరచుగా పార్టీలోనూ చర్చ నడుస్తుంది. అందుకే కేవలం రాష్ట్రంలోని టీడీపీ నేతలపై మాత్రమే వైసీపీ నాయకులు తరచుగా కామెంట్లు చేస్తున్నారు, విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మాత్రం ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో ఏదో తేడా జరిగిందని చెబుతున్నప్పటికీ భారీ స్థాయిలో కేంద్రంపై ఎప్పుడూ విమర్శలు చేయకపోవడానికి కారణం బీజేపీ తమకు అండగా ఉంటుందన్న భావనతోనే. అయితే ఇప్పటి వరకు ఎలా ఉన్నప్పటికీ భవిష్యత్తులో బీజేపీ మీద వైసీపీ పెట్టుకున్న ఆశలు వదులుకోవాల్సిందేనని పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రాజకీయ నాయకులు కూడా ఎప్పటికప్పుడు ఒకేలా ఉండరు. అప్పటికి ఉన్న పరిస్థితులు బట్టి మార్పు చెందుతూ ఉంటారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా ఏపీలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంతో కలిసి ఉండకపోతే తమకు కూడా ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అనేక మార్పుల దిశగా అడుగులు అయితే పడుతున్నాయి. జగన్ను టార్గెట్ చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చెప్పడం గమనార్థం. 2014 నుంచి జరిగిన రాజకీయాలను చూసుకుంటే ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ప్రధానంగా మోదీ ఎప్పుడూ నేరుగా జగన్ను విమర్శించేది లేదు. జగన్పై కామెంట్లు చేసింది కూడా లేదు. ఆయన ఏపీలో అనేక సందర్భాల్లో పర్యటించినప్పుడు కూడా వైసీపీపై కానీ జగన్పై కానీ ఆయన ఎప్పుడూ పన్నెత్తు మాట అనలేదు. కానీ తాజాగా మాత్రం బీజేపీ ఎంపీలకు క్లాస్ పీకారు. జగన్ చేస్తున్న విమర్శలకు ధీటుగా స్పందించాలని, ధీటుగా ఎదుర్కొనాలని, ఉపేక్షించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేయడంతో వైసీపీ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి అనేది స్పష్టమైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కూడా బీజేపీ నాయకులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వైసీపీపై విమర్శలు చేసే విషయంలో ఒకటికి 2 సార్లు ఆలోచించుకుంటున్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలోని పెద్దలు, ముఖ్యంగా ప్రధానమంత్రి నేరుగా బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేయడంతో వైసీపీపై వారు విజృంభించడం ఖాయం అనే వాదన వినిపిస్తుంది. దీంతో బీజేపీపై ఆశల గనక పెట్టుకుంటే జగన్ వదులుకోవాల్సిందేనని పరిశీలకులు చెబుతున్నారు.